ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పంతులు గారు, నా పేరు గౌతమ్, తన పేరు అహల్య. మా పేరు మీద అర్చన చేయండి. అలాగే. గోత్రనామాలు చెప్పండి. భరద్వాజ గోత్రం. భరద్వాజ గోత్రోద్భవస్య గౌతమ్ నామధేస్య అహల్యానాంనీం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్య విరుద్ధ్యర్థం ధన కనక వస్తువాహన సిద్ధ్యర్థం పూజాం కరిష్యే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరత శ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాత వేదో మమావహ తాం మహావహ జాత వేదో లక్ష్మీ మనపగామినీం. హారతి తీసుకోండమ్మా. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. పంతులు గారు, తన కడుపులో ఉన్న బిడ్డకు కూడా హారతి ఇవ్వాలి. ఓ, కడుపుతో ఉన్నావమ్మా, శుభం. నేనే హారతిస్తాను. నిన్ను కడుపులోని బిడ్డను ఇంత అపురూపంగా చూసుకుంటున్నాడు అంటే ఈ కాలంలో కూడా ఇంత మంచి భర్త దొరకడం మీ అదృష్టం అమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. నిజంగా తనకి సుపుత్రుడే పుట్టాలి. మా వంశానికి వంశోద్ధారకుడు కావాలి. అతను ఇంద్రానే అవ్వాలి. స్వామి, అదితి జీవితం బాగుండాలి. అందుకు నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. తనకంతా మంచి జరిగేలా చూడు. హాస్పిటల్కి వెళ్దామని గుడికి తీసుకొచ్చావేంటి అంజలి? దేవుణ్ణి నీకు పీస్ ఆఫ్ మైండ్ ఇవ్వమని కోరుకోవడానికి వచ్చాను. ఏం లేదు అదితి, చిన్న పూజ ఉంది, అది చూసుకుని వెళ్ళిపోదాం. నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళి పూజా సామాన్ తీసుకొస్తాను. తను ఆయేషా అయింటుందా? చూసి చాలా రోజులైంది. ఆయేషా, 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 పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? నిన్నే. మాట్లాడవేంటి ఆయేషా? నేను డాక్టర్ అదితిని. ఏంటదితి, తనెవరు? ఆయేషా అంజలి, చూడు, నన్ను గుర్తుపట్టినట్టు చూస్తుంది. తను ఆయేషేనా? ఏ ఆయేషా? నేను అంజలిని. మేము నీకు తెలుసు కదా. నేను ఆయిషా కాదు, మేరా నామ్ రజియా బేగం. అయ్యో సారీ, ఏమనుకోకండి, కాస్త కన్ఫ్యూజ్ అయ్యాము. పర్వాలేదు. ఏంటి అదితి, నీకు సడన్ గా ఆయేషా ఎందుకు గుర్తుకొచ్చింది? బుర్కాలో చూసేసరికి ఆయేషా అనుకున్నాను. ఆయేషా కూడా చాలా మంచిది, నాకు బెస్ట్ ఫ్రెండ్ అయింది. చూసావా, నీకు ఎంతమంది మంచి ఫ్రెండ్స్ ఉన్నారా? అదిగో ఆయేషా అక్కడుంది. ఎక్కడ? గుళ్ళో ఉంది. పద పద. ఆయేషా ఎక్కడ అంజలి? ఇక్కడే చూశాను. అదిగో ఆయేషా అక్కడుంది.
ఆయిషా, ఎవరు మీరు? సారీ, మాకు తెలిసిన అమ్మాయి అనుకున్నామండి. పర్వాలేదు, పద. అయినా నా పిచ్చి కాకపోతే ఆయిషా గుడికెందుకు వస్తుంది? నీ మాయలో పడి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను. సరే పద, పూజ చేయించుకొని హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు పూజ చేయించుకొని రా అంజలి, నేను కాసేపు ఇక్కడే ఉంటాను. అదేంటి, గుడికొచ్చి దేవుణ్ణి చూడవా? ప్లీజ్ అంజలి, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. సరే, ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే ఉండు. నేను త్వరగా పూజ ముగించుకొని వస్తాను. వీడిని నిలదీసి నిందించకపోగా మీకు వారసుడు వస్తున్నాడని సంబరపడిపోయి మమ్మల్ని మరిచిపోయారు కదరా. మీలోని పశుత్వాన్ని మాకు చూపించి నాలోని రాక్షసత్వాన్ని బయటకు తీశారు. హ, ఇక నుంచి ప్రతి క్షణం నరకమే మీకు. సుభద్ర, సుభద్ర, నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు అర్థమైంది. ఇంటి కోడలు నెల తప్పింది. వారసుడు వస్తున్నాడన్న ఆనందం కంటే మళ్ళీ సమస్యలు మొదటికొచ్చాయన్న బాధే నీలో కనిపిస్తోంది. అవునండి, ఇన్నాళ్ళు తన వల్ల సమస్యలొచ్చాయని అహల్య బాధపడింది. ఇప్పుడు తను కంటున్న బిడ్డ వల్ల కొత్త సమస్యలు మొదలు కాబోతున్నాయని ఇంకా బాధపడుతోంది. మొదటిసారి తల్లి కాబోతున్నా ఏ ఆడపిల్ల పడకూడని కష్టాలు పాపం తను పడుతోంది. మనకే ఇలా అనిపిస్తే పాపం అహల్య ఇంకెంత బాధపడుతుందో అర్థమవుతుంది. ఇదంతా ఒక ఎత్తైతే అతిథి పరిస్థితి ఆలోచిస్తుంటేనే గుండె తరుక్కుపోతోందండి. మన వల్ల 2 సార్లు తన పెళ్లి పీటల మీదే ఆగిపోయింది. ఆ కుటుంబం అవమాన పాలైంది.